ప్లేస్. రైట్, థ్యాంక్ యూ కళ. ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే నెల్లూరు జిల్లా ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 27, 28, 29న నెల్లూరులో దాదాపు 200 ఎకరాల్లో మహానాడు సభ ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించనున్నారు. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు గ్రౌండ్లో మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరేష్, ఎలా సాగుతున్నాయి మహానాడు ఏర్పాట్లకు సంబంధించి? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా వేదికగా కూడా తొలిసారి పార్టీ ఆవిర్భవించిన తర్వాత నెల్లూరులో తొలిసారి యొక్క మహానాడు జరుపుకునేందుకు కూడా ఇటు పార్టీ కేడర్ అంతా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మహానాడుకు సంబంధించినటువంటి కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో 200 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి మహానాడు వేదిక భూమి పూజ కార్యక్రమం కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక శాసనసభ్యులు, పార్టీ కేడర్ అంతా కూడా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క పండగ వాతావరణం, ఎందుకంటే నెల్లూరులో మహానాడు తొలిసారి జరగబోతుంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నెల్లూరులో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరగలేదు. తొలిసారి జరగబోతున్నటువంటి సందర్భంలో దాదాపు కూడా 5 లక్షల పైగా కూడా కార్యకర్తలు ఇక్కడికి రాబోతున్నట్టుగా ఇప్పటికే ఒక అంచనా వేస్తూ ఉన్నారు. 27, 28 2 రోజుల పాటు సంస్కరణల మీద, అదేవిధంగా డెలిగేషన్స్ సంబంధించినటువంటి పార్టీ కేడర్తో కూడా మీటింగ్ ఉండబోతుంది. అదే 30వ తేదీ బహిరంగ సభ ఉండబోతున్నటువంటి తరుణంలో దాదాపు కేడర్ అయ్యుండొచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నట్టుగా ఇప్పటికే పార్టీకి సంబంధించిన కేడర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో కిసాన్ సెజ్ లో దాదాపు 2700 ఎకరాలు ఉంది. అయితే దాంట్లో ప్రస్తుతం 200 ఎకరాల్లో మహానాడు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే జంగిల్ అంతా క్లీన్ చేస్తా ఉన్నారు. ఈ యొక్క వేదికను అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ఇటు వేమిరెడ్డి దంపతులు, ఎవరైతే ఎంపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి, సో వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని, అదేవిధంగా పార్టీ కేడర్ అంతా కూడా కనిష్ట కృషితో కూడా సక్సెస్ చేసేందుకు ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఉదయం 10 గంటలకు భూమి పూజ కార్యక్రమం కొనసాగింది. ముందుగా ఆనం రామనారెడ్డి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రి నారాయణతో పాటు వేమిరెడ్డి దంపతులంతా కూడా కార్యక్రమానికి గుండె నాటడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క స్టేజ్ అయ్యుండొచ్చు, పార్కింగ్ సంబంధించినటువంటి అయ్యుండొచ్చు, డెలికేట్స్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కళాకృతులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే మహానాడులో జరుగుతాయి. 3 రోజుల పాటు జరిగే మహానాడుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ కార్యక్రమం ఎక్కడ జరగాల, ఏ ప్రాంతం జరగాలనే దాని మీద కూడా ఈ రోజు ప్రత్యేకించి కూడా మహానాడు కమిటీని కూడా వేయబోతున్నారు. సాయంత్రానికి మహానాడుకు సంబంధించినటువంటి ముందు ప్రెస్ కమిటీ ప్రెస్ కమిటీని అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత మహానాడుకు సంబంధించినటువంటి దాదాపు అన్ని కమిటీలను ఏర్పాటు చేసిన తర్వాత రేపటి నుంచి మహానాడుకు సంబంధించినటువంటి కిసాన్ సెజ్లు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 200 ఎకరాల్లో పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ ఉండబోతుందని చెప్తా ఉన్నారు. మొత్తానికి మహానాడుని ఈసారి నెల్లూరు జిల్లాలో వైభవంగా నిర్వహించుకునేందుకు శాసనసభ్యులు అయ్యుండొచ్చు, మంత్రులు అయ్యుండొచ్చు, ఎంపీ అయ్యుండొచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పార్టీ కేడర్ అంతా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఏదేమైనా కూడా మహానాడు సందర్భంగా నెల్లూరు జిల్లా అంతా కూడా పసుపు జెండాలతో, పసుపు దళంతో ఒకవైపు ఊతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పార్టీ కేడర్లో కూడా నెల్లూరు జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కూడా పార్టీ కేడర్ అంతా కూడా సంతోషం వ్యక్తపరుస్తుంది. మరోవైపు ఈ యొక్క మహానాడుకు సంబంధించినటువంటి నగరంలో, రూరల్లో సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. వచ్చేటువంటి ఎవరైతే డెలికేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా రూమ్స్ అయ్యుండొచ్చు, అన్ని ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ ఎవరికి ఏ విభాగాన్ని అందజేయాలో దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి సమిష్టి కృషితో ముందుకెళ్లే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి మహానాడుకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా క్షుణ్ణంగా ఒకవైపు జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక
సమీక్ష సమావేశం కూడా ఏర్పరచుకుంటున్నారు. ఒకవైపు అజితా వెజన్లా ఎస్పీ అయి ఉండొచ్చు, జిల్లా కలెక్టర్ వైపు హిమాంశు శుక్లా అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తరహా ఉండకుండా, ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది చేసేటువంటి ఈ కార్యక్రమంలో, అంటే అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. గతంలో కడపలో చేశారు. సో కడప వేదికగా కూడా ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. అంతకు మించి సక్సెస్ అందుకునే విధంగా కూడా నెల్లూరు సంబంధించిన కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు ప్రాంతాన్ని ఎన్నుకోవడంతో ఆ ప్రాంత వాసులు ఉండొచ్చు, జిల్లా వాసులు ఉండొచ్చు, పార్టీ కేడర్ అంతా కూడా ఈసారి మహానాడుని ఒక అద్భుతంగా, అంటే గతంలో మహానాడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు నెల్లూరు మహానాడు అయిపోయిన తర్వాత ఏ విధంగా చర్చించుకోవాలనే అంశంపై అందరూ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి మహానాడు నెల్లూరులో తొలిసారి జరగబోతున్న సందర్భంగా అందరూ కూడా సమిష్టి కృషితో సక్సెస్ చేసేందుకు కూడా ఉర్రూగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మండలి సమావేశంలో 82 అంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్టుగా చెప్పారు చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమలలో ఆల్వార్ ట్యాంక్ కూడల నుంచి బాలగంగమ్మ కూడల వరకు టాయిలెట్స్ నిర్మాణానికి 4.54 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా తెలిపారు. ఇక శ్రీవారి ఆలయ మాడ వీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తాగ్రస్తుల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ సంస్థల నుంచి